సూర్యనారాయణ బాబు గారు చాలా సినిమాలు తీశారు. చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. మంచి సినిమాలు తీశారు. ప్రెస్టీజియస్ సినిమా రజనీకాంత్ గారితో కూడా చేశారు. ఇండస్ట్రీలో దగ్గర దగ్గర 30 సినిమాల దాకా అయినట్టున్నాయి ఆయన. మంచి మనిషి, కృష్ణ గారి మధ్య ఫ్యామిలీ, పద్మాలయ కాంపౌండ్. సో ఆయన సడన్గా జరగటం అనేది కొంచెం దిగ్భ్రాంతిగా ఉంది కదా. బట్ మనిషి పుట్టినాక గిట్టక తప్పదు కదా. సో ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఫ్యామిలీకి. కోదండరామరెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేశారు, సంజయ్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా చాలా చేశారు, చాలా సినిమాలు చేశారు ఆయన, రకరకాలుగా చేశారు, చాలామందిని చేశారు. సో మంచి సినిమాలు చేశారు. పొలిటికల్గా కూడా ఎన్టీ రామారావు గారి మీద కంటెస్ట్ చేశారు. చాలా నేరోగా ఓడిపోయారు, పెద్ద ఓట్లు 8,000 ఓట్లతోనే ఓడిపోయారు అప్పుడు, మంచి పీక్లో ఉన్నప్పుడు కూడా. సో పొలిటికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. బట్ ఏజ్ వచ్చినా కొంచెం వీక్ అయ్యారు. బట్ ఈ మధ్య సినిమా తీద్దాం అనుకుంటున్నారు, రెడీగా ఆఫీస్ తీసుకుందాం అనుకుంటా ఉండి అది ఆ పని మీద ఉన్నారు. ఈ లోపల ఇది అనుకోకుండా జరిగింది. మంచి గ్లామరస్గా ఉండేవాడు. జమీందార్ గారు అబ్బాయి కదా, జమీందార్ గారు అబ్బాయి, ఆయన కూడా జమీందారే కదా. సో రాజేశం ఉండేది అనమాట అట్లా. ఇవాళ 12ంటికి 11ంటికి ఇక్కడ చేసి 12ంటికి మన మహాప్రస్థానం, 12ంటికి మహాప్రస్థానంలో చేశారు.